వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మనం ఇక్కడ చూస్తున్నాం విలన్ పరార్ అని చెప్పేసి ఒక హెడ్డింగ్ చూస్తూ ఉన్నాం. సో ఎవరు ఈ విలను? మనకి ఇప్పటికే దసరా అనే సినిమాలో చిన్ననంబి అనే క్యారెక్టర్లో విలన్గా నటించి మెప్పించి ఆకట్టుకున్న నటుడిగా మనలో చాలామంది తెలుసు. నాని హీరోగా వచ్చినటువంటి ఆ దసరా సినిమా అతని కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ అనే సంగతి మనకు తెలుసు. అందులో ఫస్ట్ టైము తను నేరుగా ఒక తెలుగు సినిమాలో విలన్గా అలా కనిపించాడు. ఆ తర్వాత దేవర, జూనియర్ ఎన్టీఆర్ దేవరలో కూడా సైడ్ విలన్గా చేశాడు. ఇక డాకు మహారాజ్ ఈ సంక్రాంతికి వచ్చినటువంటి నందమూరి బాలకృష్ణ సినిమా, అందులో ఇన్స్పెక్టర్ స్టీఫెన్ అనేటువంటి క్యారెక్టర్లో కనిపించాడు. మలయాళంలో బాగా పేరు పొందినటువంటి నటుడు. తను ప్రధాన పాత్రధారిగా కొన్ని సినిమాలు కూడా చేశాడు. కానీ ఎప్పటికప్పుడు తన వివాదాస్పద ప్రవర్తన ద్వారా వార్తల్లోకి ఎక్కుతూనే ఉన్నాడు. ఇప్పుడు రీసెంట్గా ఆయనకు సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంది. దాంట్లో ఆయన ఒక హోటల్లో నుంచి పరారవుతున్నటువంటి ఆ దృశ్యం స్పష్టంగా రికార్డ్ అయింది. ఎందుకు పరారయ్యాడు అంటే ఈరోజు అంటే ఏప్రిల్ 17వ తేదీ అక్కడ కేరళలో ఉన్న కొచ్చిలో నార్కోటిక్స్ అధికారులు ఒక హోటల్లో డ్రగ్స్ తీసుకుంటున్నారు కొంతమంది అని చెప్పేసి అందిన సమాచారం మేరకు రైడ్ చేశారు. అందులో 3rd ఫ్లోర్లో ఉన్నటువంటి ఒక రూమ్లో ఉన్నటువంటి ఈ షైన్ టామ్ చాకో, ఏ యాక్టర్ గురించి మనం మాట్లాడుకుంటున్నామో ఆ యాక్టర్ షైన్ టామ్ చాకో ఆ 3rd ఫ్లోర్లో ఉన్నటువంటి విండో నుంచి కిందికి దూకి 2nd ఫ్లోర్లోకి వచ్చి ఆ 2nd ఫ్లోర్లో మెట్ల మీద నుంచి హోటల్ బయటికి పరారైపోయాడు అని చెప్పేసి ఇప్పుడు మనకి రిపోర్టులు తెలియజేస్తూ ఉన్నాయి. సో అంటే తను డ్రగ్స్ వినియోగిస్తున్నాడు అనేటువంటి గత ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి బాగా బలం చేకూరుస్తున్నట్టుగా ఇప్పుడు ఈ ఉదంతం తెలియజేస్తూ ఉంది. రీసెంట్గానే, అంటే ఈరోజు ఇది రాకముందు రీసెంట్గానే ఒక మలయాళ నటి విన్సీ అలోషియస్ అనే ఆమె షైన్ టామ్ చాకో మీద మలయాళం నటీనటుల సంఘం అమ్మ అని చెప్పేసి అంటారు, ఆర్టిస్ట్స్ ఆఫ్ మలయాళం మూవీ అసోసియేషన్, దాంట్లో షైన్ టామ్ చాకో మీద ఒక ఫిర్యాదు చేసింది. ఒక సినిమా షూటింగ్లో సూత్రవాక్యం అనే సినిమా షూటింగ్ సెట్స్ మీద అతను తనపై అసభ్యకరంగా అభ్యంతరకరంగా ప్రవర్తించాడు తనతోటి. తను అక్కడే షూటింగ్ సెట్స్ మీదే డ్రగ్స్ తీసుకుంటున్నాడు అని చెప్పేసి ఆమె అమ్మకి ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి అమ్మ ఇంతవరకు కూడా స్పందించలేదు. ఒకవేళ ఇది గనక కేసు ప్రాధాన్యత దృష్టి, ఎందుకంటే ఇందులో డ్రగ్స్ కేసు ఒకటి ఉంది, లైంగిక వేధింపుల కేసు కూడా ఒకటి ఉంది. సో ఇది పోలీసు కేసుగా ఇంకా మారలేదు అనేది తాజా సమాచారం. కానీ ఎవరి మీదైనా సరే ఆరోపణలు వస్తే అమ్మ ఇటీవల కాలంలో తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఈ మధ్య వచ్చినటువంటి జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ ఏదైతే ఉందో దాని మీద అమ్మ ఆ కార్యవర్గం అంతా కూడా రాజీనామా చేయడం మనం చూసాం. అయితే ఆపద్ధర్మంగా వాళ్ళందరూ కూడా ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ షైన్ టామ్ చాకో ఇలా అంటే ఒక లైంగిక వేధింపుల కేసు, డ్రగ్స్ కేసు, వీటిలో ఇప్పుడు వార్తలోకి ఎక్కాడు. అయితే ఇదే మొదటిసారిగా తను డ్రగ్స్ కేసులో వార్తల్లోకి నిలవటం. 2015లోనే ఒక కొకైన్ వినియోగిస్తున్నాడనేటువంటి ఆరోపణల మీద అతని మీద కేసు నమోదైంది. పోలీసులు కేసు పెట్టారు. చివరికి ఈ మధ్య అతను నిరపరాధి, పోలీసులు అతను డ్రగ్స్ తీసుకున్నాడు, డ్రగ్స్ వినియోగించాడు అనేటువంటి
ఆరోపణలకు ఎలాంటి ఆధారాల్ని సమర్పించలేకపోయింది అని చెప్పి అతన్ని నిరపరాధిగా తీర్పునిస్తూ విడుదల చేసింది. అట్లా అతను ఆ కేసు నుంచి బయటపడ్డాడు. అలాగే గొడవలు కూడా ఇతనికి సాధారణమైనటువంటి విషయమే. ఒక ఒక చోట అంటే షూటింగ్ జరుగుతున్నప్పుడు తను తింటున్నటువంటి ఆహార పదార్థాలను అక్కడ అస్తవ్యస్తంగా పడేశాడు. దీంతో స్థానికులు అతన్ని మందలిస్తే వాళ్ళతో గొడవ పెట్టుకొని ఒకరిని కొట్టాడు అని కూడా ఆరోపణలు వచ్చాయి. అట్లా అంటే అలాగే తను మూడ్ స్వింగ్స్ ఉంటాయి తనకని ఒక ఇంటర్వ్యూలోనే అతను స్వయంగా చెప్పాడు. అంటే ఎప్పుడు తను ఎలా బిహేవ్ చేస్తాడో ఏంటో ఒక్కోసారి తనకే తెలియదు అని చెప్పేసి అతను చెప్పాడు. అంటే అతను దీన్ని బట్టి అతని ప్రవర్తన ఎలా ఉంటుంది ఏంటి ఎప్పుడు ఎలా ఉంటాడో తనకే తెలియనటువంటి అతను చివరికి ఇప్పుడు ఇలా డ్రగ్స్ కేసుల్లో అలాగే లైంగిక వేధింపుల కేసుల్లో అతను చిక్కుకోవటం, ఆరోపణలు ఎదుర్కొంటూ రావటం అనేది అతని కెరీర్ని ఖచ్చితంగా దెబ్బతీస్తుంది అని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకటైతే నిస్సందేహం అతను మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్టు. సో తను చేసిన ఏ పాత్రలైనా సరే ఇట్టే ఇమిడిపోయేటువంటి ప్రతిభావంతుడు. మరి అలాంటి నటుడు ఇప్పుడు కేవలం మలయాళ భాషల్లోనే కాకుండా మిగతా భాషల్లో కూడా అతని ప్రతిభను గుర్తించినటువంటి మిగతా భాషల దర్శకులు కూడా అతన్ని తమ సినిమాల్లో భాగం చేస్తున్నారు. అట్లా దసరా సినిమా చేశాడు, దేవర చేశాడు, డాకు మహారాజ్ చేశాడు. రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాల్లో మరిన్ని తెలుగు సినిమాల్లో అతను బుక్ అయ్యాడని కూడా తెలుస్తూ ఉంది. మరి అలాంటి నటుడు ఇలా తన ప్రవర్తన ద్వారా వార్తల్లోకి వివాదాల్లోకి ఎక్కడం ఇది ఖచ్చితంగా అతని అంటే కొంతమందికి స్వయంకృతాపరాధాలు. మంచి కెరీర్ పీక్ దశలో ఉన్న టైంలో ప్రేక్షకులందరూ కూడా అతన్ని అభిమానిస్తున్న దశలో ఇలాంటి పిచ్చి పనులు చేసి తమ కెరీర్నే ప్రశ్నార్థకం చేసుకుంటారు. అలాంటి వాళ్ళలో ఇప్పుడు ఒకటిగా షైన్ టామ్ చాకోని విశ్లేషకులు సినిమా వర్గాల వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం క్లియర్గా ఈ రెడ్ సర్కిల్ చేసింది. సో అతను హోటల్లో నుంచి అంటే థర్డ్ ఫ్లోర్లో నుంచి కిటికీల నుంచి సెకండ్ ఫ్లోర్లోకి వచ్చాడు. ఆ రిసెప్షన్ ముందు నుంచి వెళ్ళి అక్కడ మెట్ల మీద నుంచి కూడా కిందకి దిగిపోయి అట్లా హోటల్లో నుంచి పరారయ్యాడు. సో ఇలా నిజ జీవితంలో కూడా అంటే సినిమాల్లో ఎక్కువగా ఇతను నెగిటివ్ రోల్సే పోషిస్తూ ఉన్నాడు. అలా సినిమాల్లో విలన్ అయినటువంటి షైన్ ఇప్పుడు నిజ జీవితంలో కూడా విలన్గానే పేరు తెచ్చుకోవటం అనేది అతనికి కెరీర్కి అతనికి కానీ అతని కెరీర్కి కానీ ఏమాత్రం శ్రేయస్కరం కాదు అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు, సినిమా వర్గాల వాళ్ళు కూడా. సో అయినప్పటికీ కూడా అతను మరి తన ప్రవర్తనని మార్చుకుంటాడా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. ఇప్పుడు ఏదైతే ఉందో అంటే ఇతను హోటల్లో నుంచి గది నుంచి పారిపోయినటువంటి ఇవి వైరల్ అయినప్పటికీ కూడా అతను డ్రగ్స్ తీసుకున్నాడా అనే దానికి నిర్దిష్టమైనటువంటి ఆధారాలు అయితే కావాల్సి ఉంది. ఇది అతను పారిపోయాడు కాబట్టి ఇది ఆధారం కింద అది నడవదు, కోర్టుకి అది పరిగణలోకి తీసుకోదు. అతన్ని నిర్దిష్టంగా అది తీసుకున్నాడా డ్రగ్స్ లేదా అనేవి అతని పరీక్షల్లో మాత్రమే అతను పరీక్షించినప్పుడు మాత్రమే రక్త నమూనాల్లో కానీ మూత్ర నమూనాల్లో కానీ లేదా తల వెంట్రుకల నమూనాల్లో కానీ దొరికే అవకాశం ఉంటుంది. మరి రానున్న సమయంలో వీళ్ళందరూ పోలీసులు ఇతని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో అతను పరీక్షిస్తారా, అతని మీద డ్రగ్స్ కేసు పడుతుందా, అదొకటి. అలాగే ఇప్పుడు విన్సీ అలోషియస్ ఏదైతే ఆమె ఆరోపణలు చేసిందో తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడని చెప్పేసి ఏవైతే దానికి సంబంధించి కూడా ఏమన్నా కేసు అనేది నడుస్తుందా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. సో ఏదేమైనప్పుడు కూడా ఇలాంటి యాక్టర్ని ఇలాంటి వివాదాస్పద నటుడిని తన ప్రవర్తనతోటి
ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి నటుడిని సో తీసుకోవడానికి ఎవరైనా వెనుకాడతారు. మరి అతను ఏదైతే ఈ ఈ వివాదాలు ఏవైతే ఉన్నాయో అతని మీద, మరి రాబోయే రోజుల్లో అతని కెరీర్ మీద అవి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో లెట్ అస్ వెయిట్ అండ్ సీ.